శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 17 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి ఉంది, చిత్తా నక్షత్రం ఉంది. సోమవారం చిత్తా నక్షత్రంతో కలిసి వస్తే ముద్గర యోగం ఉంటుంది. ఈ ముద్గర యోగం అకారణ కలహాలను కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఎదుటి వాళ్లతో గొడవలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకుని బయటికి వెళ్ళండి. అప్పుడు ముద్గర యోగం ఉన్న కలహాలు ఉండవు, ఎదుటి వాళ్లతో గొడవలు ఉండవు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు కన్యా రాశిలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి మానసిక అశాంతి, ఒత్తిడి, అలజడి ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి. మనోధైర్యంతో వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. చిత్తా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు మిథున రాశిలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్టీ కొనేటప్పుడు లేదా ప్రాపర్టీ అమ్మేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా వ్యవహరించాలి. రియల్ ఎస్టేట్లో ఆలోచించి అడుగులు వేయాలి. సోదరులతో కానీ సోదరీమణులతో కానీ జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే ద్వాదశ రాశుల వాళ్ళకి కుజుడి శత్రుక్షేత్ర స్థితి వల్ల సోదరులతో సోదరీమణులతో విభేదాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా చిత్తా నక్షత్రం ఉంది. చిత్తా నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణము, అక్షరాభ్యాసము, చెవులు గుట్టించడము ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. చిత్తా నక్షత్రం గర్భాధానానికి కూడా మంచి నక్షత్రం. కొత్త విద్యలు ప్రారంభించడానికి కూడా చిత్తా నక్షత్రం అనుకూలిస్తుంది. కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి చిత్తా నక్షత్రం మంచిది. కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి, బండి కానీ కారు కానీ మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా చిత్తా నక్షత్రం అనుకూలిస్తుంది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి చిత్తా నక్షత్రం చాలా మంచిది. వైద్యపరమైనటువంటి విషయాల గురించి తెలుసుకోవటానికి చిత్తా నక్షత్రం చాలా మంచిది. గృహారంభం, గృహప్రవేశం కార్యక్రమాలకు చిత్తా చాలా మంచి నక్షత్రము. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా చిత్తా నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా పిత్రార్జిత ధనము వృద్ధి చేయటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. అంటే పూర్వీకుల నుంచి వచ్చేటటువంటి ప్రాపర్టీస్ డెవలప్ చేయడానికి మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే ప్రతి పనిలో కూడా అనుకూలత ఉంటుంది. వ్యతిరేక ఫలితాలన్నీ కూడా మేషరాశి వాళ్ళకి తొలగిపోతాయి. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి సానుకూల ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంతాన పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. సంతానం జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే జీవితంలో అన్ని రంగాలలో అద్భుతంగా రాణించడానికి తీసుకునే కొత్త నిర్ణయాలన్నీ కూడా వృషభ రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలను ఇస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్న, వ్యాపార రంగంలో ఉన్న, మీ రంగంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు మిథున రాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. అలాగే బంధుమిత్రుల సమాగమము ఆనందాన్ని కలిగింపజేస్తుంది. బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సంతానం వల్ల, జీవిత భాగస్వామి వల్ల శ్రమతో కూడిన పనులన్నీ కూడా సులభంగా నెరవేర్చుకోగలుగుతారు. అంటే సంతానం సహాయ సహకారాలు లభిస్తాయి, జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి. వాటి వల్ల కష్టసాధ్యమైన పనులు కూడా కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు దూరాలోచనలు ఉంటాయి. భవిష్యత్తు గురించి ప్రణాళికలు రచించుకుంటారు. ఆ ప్రణాళికల ద్వారా విజయ మార్గంలో ముందడుగు వేయగలుగుతారు. అలాగే మంచి అనుకూలతలు ప్రతి పనిలో కూడా సింహరాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. తలపెట్టిన పనులన్నీ కూడా చాలా సులభంగా పూర్తి చేసుకుంటారు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో అద్భుతమైన శుభ ఫలితాలు సింహరాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో భాగస్వాముల వల్ల మోసపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవాళ్ళు, పార్ట్నర్షిప్లో కన్యారాశి వాళ్ళు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. పార్ట్నర్స్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. పార్ట్నర్షిప్ బిజినెస్లో ఏ నిర్ణయమైనా 1కి 10 సార్లు ఆలోచించి ఈరోజు కన్యారాశి వాళ్ళు తీసుకోవాలి. లేకపోతే పార్ట్నర్షిప్ బిజినెస్లో దెబ్బతినే అవకాశం ఈరోజు ఎక్కువగా కనిపిస్తోంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు
దాయాదుల వల్ల ఆస్తిపాస్తులు కలిసి వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. దాయాదుల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాల వల్ల ప్రాపర్టీస్ పరంగా మంచి శుభ ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే ప్రతి పనిలో కూడా శుభమే కలుగుతుంది, అశుభాలు ఏవి ఉండవు. తలపెట్టిన పనులన్నీ కూడా తులారాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు, కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు సత్సంతాన ప్రాప్తి యోగం కోసం అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో చక్కటి సానుకూల ఫలితాలు వృశ్చిక రాశి వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సాంఘికంగా పరపతి పెరుగుతుంది, సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది, భోగ భాగ్యములు కలిగేటటువంటి యోగం ధనుస్సు రాశి వాళ్ళకు ఉంది. ఈరోజు బ్రహ్మాండంగా ధనపరంగా కూడా బాగా కలిసి వచ్చే యోగం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సమస్యలకు ఉపశమనం కనిపిస్తుంది. కుటుంబంలో సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి, సానుకూల వాతావరణం పెరుగుతుంది, ప్రతి పనిలో కూడా అనుకూలత ఉంటుంది. తలపెట్టిన పనులన్నీ మకర రాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపార రంగంలో ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి వ్యాపారంలో ఉన్న కుంభరాశి వాళ్ళు ఎవరైనా సరే ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. అలాగే అకారణంగా వేరే వాళ్ళతో శత్రుత్వాలు ఏర్పడే సూచనలు కుంభరాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇతరులతో గొడవలు పడకుండా, శత్రుత్వాలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ముందడుగు వేయటం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు చాలా కాలంగా ఉన్నటువంటి కోర్టు సంబంధమైన వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎలాంటి ప్రమాదాలు ఉన్నా సరే, ఎలాంటి ఆటంకాలు ఉన్నా సరే వాటన్నిటి నుంచి కూడా బయటపడగలుగుతారు. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో చక్కటి సానుకూల ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే సోమవారం కాబట్టి శివుడికి సంబంధించిన ఓం రుద్రాయ అగ్నిమూర్తయే నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం రుద్రాయ అగ్నిమూర్తయే నమః ఈ మంత్రం చదువుకుని వెళితే కార్యసిద్ధి ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి అనుకూలం. అలాగే వ్యవసాయ పరంగా కొత్త నిర్ణయాలు తీసుకోవటానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. సాంఘికంగా పెద్దవారిని కలుసుకోవటానికి చంద్రహోర మంచిది. అలాగే బోరింగ్ పనులు నిర్వహించుకోవటానికి కూడా చంద్రహోర విశేషంగా అనుకూలిస్తుంది. కొత్తగా ఆభరణాలు ధరించడానికి చంద్రహోర మంచిది. వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి, వెండి పాత్రలో ఆహారాన్ని స్వీకరించడానికి చంద్రహోర అనుకూలిస్తుంది. తెలుపు వస్తువుల వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా చంద్రహోర విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా దినఫలాలలో 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.